ఫస్ట్ ఒక పాత్రలో వేడి నీళ్లు ఇట్లా మరిగించుకోవాలి. ఈ విధంగా కొన్ని వేడి నీళ్లు మరిగించుకోవాలి. తర్వాత ఇలా వేడి వేడి ఫిష్ కర్రీని ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చెఫ్ లక్ష్మణ్ సింగ్. బాగుంటే కామెంట్ చేయండి. జొన్న పిండిని ఇలా ఒక బేసన్లో తీసుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత దాన్ని కొద్ది కొద్దిగా ఇందులో కలుపుకుంటూ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళతో కలపడం వలన రొట్టెలు మెత్తగా మంచిగా ఉంటాయి, విరగకుండా. ఇలా కలుపుకోవాలి. దీనిలో మెయిన్ ఈ కలపడం ప్రాసెస్ అనేదే మెయిన్. ఎందుకంటే అది మంచిగా కలవకుంటే రొట్టెలు విరిగిపోవడం జరుగుతుంది, లేదా తెగిపోవడము. ఇలా కలపడం అయిపోయిన తర్వాత మొత్తం పిండిని ఈ రకంగా ఒక సైడ్కు అనుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు అదే నీళ్ళల్లో కొద్దిగా గోరువెచ్చగా చల్ల నీళ్ళు అవి పోసుకుంటే మనకు తర్వాత ప్రాసెస్లో అది పనికొస్తుంది. ఇప్పుడు మనం రొట్టెలు చేసే పెనము స్టవ్ మీద పెట్టి ఫుల్ గ్యాస్లో బాగా హీట్ చేయాలి. అది చాలా హీట్ అయి ఉండాలి. మనం రొట్టె దాని మీద పెట్టే సమయానికి బాగా హీట్ అయి ఉండాలి, లేదంటే ఆ రొట్టె దానికి అతుక్కునే ఛాన్స్ ఉంది. కాబట్టి అది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మీ దగ్గర దొరకదు, కొద్దిగా మీకు కష్టమే. ఈ సెటప్ అంతా ముందే చేసి పెట్టుకోవాలి. ఈ కవరు ఇది రోజు మాకు అలవాటు కాబట్టి మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఈ పరికరాలు ఉండకపోవచ్చు. ఇవి చూసుకోండి. ఇవి సపరేట్గా జొన్న రొట్టెలు చేయడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న వస్తువులు ఇవి వరంగల్లో దొరుకుతాయి, ఇక్కడ దొరికాయి. కొద్దిగా నీళ్లు, ఆయిల్ పిచికారీ చేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికి కవర్ మీద అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక చిన్న దాంట్లో ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇది ప్రాసెస్ చూడండి. ఇది చేయడానికి కొద్దిగా ఓపిక అనేది అవసరము. ఇవాళ ఆ నీళ్లు కొద్దిగా చేసుకుంటూ ఇలా మెత్తగా చేసుకోవాలి దాన్ని. ఆ నీళ్లు కొద్దిగా తడుపుకుంటూ దాన్ని మెత్తగా చేసుకోవాలి మిశ్రమాన్ని. ఇది మెయిన్ ప్రాసెస్. అలా మనకు రొట్టెకు సరిపడా పిండి దెకాలతో ఒక త్రాసగా ఈ మాత్రం పిండి ఒక రొట్టెకు సరిపోతుంది. దాన్ని కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఇలా వెడల్పుగా చేయి మీద చేసుకొని ఇప్పుడు మనం ఈ పరికరంతో అలా వెడల్పుగా చేసుకుంటూ ఉండాలి. ఇది మేడంకు కొద్దిగా కష్టమైన పని, కాకపోతే ఓపికగా చేసుకోవాలి.
రౌండ్ కట్ కర్. ఇది స్టవ్ మీద పెనం మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో ఇలా వేడిగానే ఉండాలి, ఎందుకంటే చాలా హీట్ కావాలి. అప్పటిలోపు ఈ పని చేసుకోవాలి మనం. ఇలా చేసిన తర్వాత దాన్ని రౌండ్గా అలా కట్ చేసుకోవాలి. అంటే అందంగా ఉండడానికి. పల్లెటూరులో ఇలా ఎవరు కట్ చేయరు, ఎట్లున్నా తినేస్తారు. ఇలా చేయడం వల్ల చూడండి సరే కదా ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా ఇలా ఇప్పుడు దీన్ని మెల్లగా తీసి, ఇలా తీసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా పెనం మీద వేయాలి. ఆల్రెడీ పెనం హీట్ ఎక్కి ఉంది కాబట్టి అతుక్కునే ఛాన్సెస్ ఉండవు. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో అది, రౌండ్గా అందంగా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకా మళ్ళీ అలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా చేతుల మీద కొద్దిగా వెడల్పు చేసుకొని, అంతలోపు ఇక్కడ హీట్ ఎక్కుతుంటుంది. ఇది సార్ మీ పని, దీన్ని తిప్పాలి మీరు. ఇలా ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్లో మనకు బాగా వస్తుంది. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అలవాట్లో మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ రౌండ్గా మంచిగా వస్తుంది. అంటే మరీ మందంగా ఉంటా కూడా అది బాగుండదు. ఈ రేంజ్ పల్చగా ఉండాలి.